100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. ఒక మాట అడగరా మీరేమనుకోకపోతే, అంటే రాయలసీమ కదా, ఏమన్నా ఫ్యాక్షనిజం అన్న అప్పుడు చేశారా? ముక్కుకి ఏమన్నా దెబ్బ తగిలిందా మీకు? అక్కడ దెబ్బ తగిలిందా? ఫ్యాక్షనిజం వల్ల ఏం వచ్చింది కాదు అది. ఫ్యాక్షనిజము సందర్భం వచ్చింది కనుక చెప్తున్నాను, కానీ చిన్న చిన్న మాట పట్టింపులు, ఏదైనా మాట పట్టింపులు అన్ని చోట్ల ఉండేవి. ఆ మాట పట్టింపుల వల్ల ఏంటంటే ఒక కుటుంబానికి ఇంకో కుటుంబానికి విరోధం రావడం, ఆ విరోధం వచ్చిన తర్వాత వీళ్ళ వాళ్ళు వాళ్ళ వాళ్ళని వ్యతిరేకం రావడం, అది ఒక గ్రూపు ఇదో గ్రూపు లాగా అనిపించడం, దానికి ఒక ఫ్యాక్షన్ అనే ఒక ముద్ర వేసి ఒక స్టాంప్ వేసి పెట్టారు. కానీ అంత మంచి వాళ్ళు ఈ ప్రపంచంలో లేరు. రాయలసీమ వాళ్ళు అంత మంచివాళ్ళు, అంత నీతికి నిజాయితీకి ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు, ప్రాణం ఇచ్చేవాళ్ళు. మా నాన్నగారు పనిచేశారు అక్కడ, పోలీస్ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన పైసా లంచం తీసుకునేవాడు కాదు. ఆయన అంటే ఎంతో గౌరవం వాళ్ళకి. అసలు ఆయన జోలికి వచ్చేవాళ్ళు కాదు. నాటకాలు చేస్తున్నారంటే వాళ్ళ దగ్గరికి వెళ్తారు, కానీ కనుక మంచికి ప్రాణం ఇస్తారు వాళ్ళు. ఏదన్నా చెడ్డు అంటే తీయడానికి కూడా వెనకాడరు. కానీ ఇదే వృత్తి కాదు వాళ్ళకి, ఇదే పని కాదు. ఓ చిన్న మాట పట్టింపు ఇవాళ మీకు, లేకపోతే మన కుటుంబంలో ఎవరికోనో, లేకపోతే మన స్నేహితులు ఎవరికైనా మాట పట్టింపు అంతే, దూరం అయిపోతాం, మాట్లాడుకోం. 16 ఏళ్ళైంది మేము మాట్లాడుకొని అని కూడా అంటుండగా వింటుంటాం మనం. ఇవి సహజం అంతే. కాకపోతే అక్కడ ఏమిటంటే ఇవి కొద్దిగా ఎక్కువ వేసి ఆ తెగింపు, ఆ తెగువ అవి ఎక్కువ, ఆ సాహసం, ఆ ఆలోచన అవి ఎక్కువ. అందుకనే అప్పుడప్పుడు వీళ్ళని వాళ్ళు చంపుకోవడం. అయితే కొన్ని ఇవన్నీ ఏంటంటే ఒక ఆవేశంతోనో దాంతో జరిగాయి, కానీ అంతకంటే మించి ఏం కాదు. వాటికి ఏంటంటే చక్కగా భూతత్వంలో పెట్టి దాన్ని అలా చూపిస్తూ ఉంటారనమాట. ఎందుకంటే అనేక మంది సినిమాలతో కూడా లాభపడ్డారు. ఈ ఫ్యాక్షన్ బ్యాక్గ్రౌండ్గా తీసుకొని సినిమాలు తీసుకొని వాళ్ళు కూడా బాగుపడ్డారు. దీంట్లో మళ్ళీ ఇంకొకటి ఉంది, అది కూడా నా స్వార్థం చెబుతున్నాను. మొత్తం ఫ్యాక్షనిస్ట్ సినిమా తీసిన ప్రతివాడు ఆ ఫ్యాక్షనిస్ట్ వేషాలు రెడ్లనే పెట్టుకుంటారు. రెడ్లు మాత్రమే కాదు, అందరూ ఉన్నారు, ఆవేశపరులు అందరూ ఉన్నారు, మనుషులు అందరూ ఉన్నారు. అమ్మాయి అన్నీ కాకపోతే అది ఒకటి అయిపోయింది అనమాట. కనుక రెడ్డి అనేవాడే ఫ్యాక్షనిస్టు, రెడ్డి అనేవాడే చాలా తప్పది. అసలు ఫ్యాక్షనిస్టులు అంటూ లేరమ్మా. ఫ్యాక్షనిస్ట్ ఆ పేరు పెట్టారు అంతే, ఆ ముద్ర వేశారు. నీతికి నిజాయితీకి ప్రాణం ఇచ్చేవాడు రాయలసీమ వాడు, అది చెప్పుకుంటానే. ముక్కుకి ఏమైందో చెప్పలేదు. ముక్కుకి ఏమైందంటే ఏం కాలేదు, అది ఒరిజినల్. కానీ అదే మా అమ్మ పోలిక. అమ్మ పోలికలో అది కొద్దిగా కొంచెం చట్టి ముక్కు అనేవాడు చిన్నప్పుడు. ఏం లేదు సార్, బాగుంటుంది. బాగుంటుంది దాని ఏముంది, ఇప్పుడు మొహమాటానికి అంటావు, కానీ చిన్నప్పుడు అనేవాళ్ళు. అందుకని సినిమాలోకి వచ్చిన తర్వాత కొంతమంది ఈ ముక్కు ఇలా స్ట్రైట్గా ఉంటే బాగుంటుంది, నిటారుగా ఉంటే బాగుంటుంది అన్నట్టుగా ఫీల్ అయ్యేవాడు. అప్పుడు ఏం చేశానంటే, నాకు ఇంకొకడు శిష్యుడు ఒకడు ఉండేవాడు. వాడుండి ఒక బ్రహ్మాండమైన ఈ కాస్మెటిక్ సర్జను, ప్లాస్టిక్ సర్జరీ ఉన్నాడు. ఆయన కేరళ, ఆయన డాక్టర్ విను అబ్రహాం అని, చాలా గొప్ప సర్జన్ అనమాట. యంగ్ ఫెలోనే, బట్ వెరీ వెరీ టాలెంటెడ్ అనమాట. ఆయన దగ్గర తీసుకెళ్ళి పరిచయం చేశాడు. ఏముంది, స్ట్రైట్గా చేసేస్తారు మిస్టర్ డే అన్నాడు ఆయన. అని చెప్పేసి ఒక సిట్టింగ్ చేశాడు. ఒక సిట్టింగ్ చేసిన తర్వాత కొద్దిగా ఇలా ఇది తగ్గించాడు, ఇది కొద్దిగా పెంచాడు, బాగానే చేశాడు. ఇది ఉంది, ఇది ఇంకొక సిట్టింగ్లో చేసేద్దాం మిస్టర్ రెడ్డి, అనదర్ సిట్టింగ్. ఒకే సిట్టింగ్లో అంతా చేయకూడదు, సెకండ్ సిట్టింగ్లో చేద్దాం అన్నాడు. సెకండ్ సిట్టింగ్ చేసే లోపల ఆయన పోయాడు, బ్యాడ్ లక్. ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయాడు. ఇక నేను ఎవరి దగ్గరికి వెళ్ళదలుచుకోవాలి. అందుకని కొద్దిగా చిన్న గ్యాప్ అక్కడ నాకు కనపడుతుంది అనమాట. ఇక నేను ఎక్కడ చేయించాల, బయట ఎవరి దగ్గర నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. మావాడు బలవంతం చేసి తీసుకెళ్ళి వాడేదో ఈ ఫేసు ఆ ఫేసు ఇవన్నీ చేసుకుని నన్ను తీసుకెళ్తే ఇట్స్ ఈజీ, నో ప్రాబ్లం, నేను చేసేస్తానని బాగా ఎంకరేజ్ చేశాడు. ఆయన మనిషిగా నచ్చాడు నాకు బాగా, డాక్టర్ కంటే. సరే నేను వెళ్ళాను. అసలు ఇంకొక చిన్న షాకింగ్ ఏమిటంటే, ఆ సర్జరీ జరిగింది కదా, ఆ సర్జరీ జరిగినప్పుడు 2 days బాగా నేను దాంట్లోనే ఉన్నాను. వెళ్ళినప్పుడు గౌన్ అది వేసి స్ట్రెచర్ మీద పడుకోబెట్టి తోసుకెళ్తారు. తోసుకెళ్ళిన తర్వాత అనస్థిస్ట్ వాడు ఇది ఇస్తుంటాడు. ఇచ్చే ముందు 1 minute అన్నాను. ఏంటి మత్తిస్తున్నావా? 1 minute అన్నాను. డాక్టర్ గారు ఉన్నారు, అనస్థిస్టు, ఇంకో సిస్టరు ఉన్నారు కదా. ఆల్ ది బెస్ట్ డాక్టర్, గాడ్ బ్లెస్ యూ అన్న.
పెట్టుకున్నాను. ఎందుకు అలా అన్నారు? ఏమో అది కూడా నా స్వార్థమే కదా. ఆల్ ది బెస్ట్ అంటే నాకు బాగుంటుంది, బాగా చేస్తాడు. ఆయనకి ఆల్ ది బెస్ట్ చెప్తే షాక్ అనమాట. ఇంతవరకు ఆయనకి ఏ పేషెంట్ కూడా ఆల్ ది బెస్ట్ చెప్పినవాడు దాదాపుగా ఆయనకే కాదు, ఏ డాక్టర్కి కూడా పేషెంట్ ఆల్ ది బెస్ట్ చెప్పడం అనేది జరిగి ఉండదు. నేను చెప్పా, అదొక స్పెషాలిటీ అనమాట. బిఫోర్ గోయింగ్ టు సర్జరీ ఆ తర్వాత చేశాడు. తర్వాత వచ్చిన తర్వాత ఓకే చాలా బాగా జరిగింది. ఇంకొక చిన్న ఆ గ్యాప్ అది ఫిలప్ చేసేస్తాను నేను. బట్ అది ఆరాలి, ఒక 6 months గ్యాప్ ఉండాలి. ఆ 6 months తర్వాత నేను చేస్తాను. ఆ 6 months తర్వాత నేను కాస్త అటు రావడం, చెన్నై నుంచి మళ్ళీ ఇంటికి వచ్చేద్దాం అనుకోవడం. ఇప్పుడు చెన్నైలో ఉండేవాడిని, చెన్నైలోనే ఆయన ఆ డాక్టర్ గారు ఉండేవాడు. ఏదో సంథింగ్ హ్యాపెండ్. ఒక సంవత్సరం అయ్యేటప్పటికి ఆయన ఒకసారి ఆ కేరళ ఆయన అక్కడి నుంచి కారులో వస్తూ యాక్సిడెంట్లో చనిపోయారనే వార్త విని చాలా షాక్ అయ్యాను. ఇంకా ఆ తర్వాత దాని మీద ఇంట్రెస్ట్ పోయింది. ఉంటుంది ఉందిలే అని చెప్పేసి వదిలేశాను నేను. కనుక దానికి ఫ్యాక్షన్కి ఏమి సంబంధం లేదమ్మా. ఫ్యాక్షన్ వాళ్ళ ఎవరో ప్రత్యర్థులు నా ముక్కు పగలగొట్టారని చెప్పడానికి నువ్వు ప్రయత్నిస్తున్నావు. అదేమి లేదు. అదే ఆటోమేటిక్గా ఉన్నదే. ఇంతకీ మీ మానస పుత్రుడో మానస పుత్రికో ఎలా ఉంది చెప్పండి ఫస్ట్. దాని గురించి చెప్పండి. బ్రహ్మాండంగా ఉందమ్మా, చాలా ఇష్టం నాకు. ఇప్పుడు నువ్వు మానసపుత్రుడు అన్నారంటే మరి కొంతమంది అర్థమవుతుందో కాదో తెలియదు. అది ఒక ఆయన రాశాడు బాక్స్ ఆఫీసులో, అలెగ్జాండర్ గురించి రాశాడు. అలెగ్జాండర్ అనేది ఇప్పుడు నువ్వు ఐ డ్రీమ్ అన్నట్టుగా అది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఓకే. దాదాపుగా వాళ్ళ 18 కదా, 13 2013 2011 అమ్మ. ఆ ప్రాంతాల్లో ఆశీష్ విద్యార్థి అని ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు. మనకి చాలా వేషాలు వేసాడు. ఇప్పుడు మామూలుగా ఏంటంటే ఆర్టిస్టులు అంటే ఏమిటంటే నేను ఆయనతో పలానా సినిమాలు యాక్ట్ చేశానండి, పలానా సీరియల్ యాక్ట్ చేశానని అని చెప్తారు. ఇప్పుడు నువ్వేమంటావంటే నేను ఆయన్ని ఇంటర్వ్యూ చేశానండి అంటుంటావు. ఎవరిని పేరు చెప్పిరా గారు. సరే, అతను ఆర్టిస్ట్, వాడు స్టేజ్ ఆర్టిస్ట్, థియేటర్ ఆర్టిస్ట్. ఎక్కడ మరాఠీ. అది ఏదో ఒక మాట్లాడుతూ నేను థియేటర్ అనగానే థియేటర్ కలిసి మాట్లాడుకుంటున్నట్టుగా మాట్లాడుతుంటే నేను ఒక 1 man షో చేశాను 50 minutes అన్నాడు. ఓరి 50 minutes ఒక్కడే చేశాడంటే హిలేరియస్గా ఉంది, భలే సరదాగా వచ్చింది, చాలా బాగుంది, ఇట్స్ హిట్ అది ఇది చెప్పాడు. ఓకే బాగుంది, ఏమిటి సంగతి, ఎవరు రాశారు అని అడిగి. ఎవరు రాశారంటే రాజ్ బబ్బర్ వైఫ్ రాశారు. రాజ్ బబ్బర్ వైఫ్ అంటే ఆవిడ స్మిత కాదు, ఇంకొక ఆవిడ, వేరే ఆవిడ నాదిరానో ఏదో ఉంది ఆమె పేరు. రాసింది, మేడం రాసింది, చాలా బాగా ఇలా చేశాను. ఎవరి బాగా సరే. మళ్ళీ 2వ రోజు కలిశాడు. ఒక పని చేయస్తా, నువ్వు మరాఠీలో హిందీ ఆడుతున్నావు కదా, నేను తెలుగులో మాత్రమే ఆడుకుంటా, ఓన్లీ ఇన్ ఆంధ్రప్రదేశ్, తెలుగు ట్రాన్స్లేట్ చేసుకుంటాను, నాకు కాస్త పర్మిషన్ ఇప్పించు అన్నాడు. మేడంకా మిలాతాహు అన్నాడు. మిలాతాహు అంటాడు. 2 సినిమాలైనవి 3 సినిమాలైనవి, కలుస్తూనే ఉన్నాడు మధ్యలో. ఆజ్ మిలాతాహు అన్న. మేడం అది హై ఇది హై అనేవాడు. ఊరిని దొంపదేగా వీడికి ఇట్లా అంటున్నాడు కనుకనే. ఇప్పుడు యాక్చువల్గా ఇప్పుడు దీనికి ఇంకొక వెనక్కి కావాలంటే ఒక 44 సంవత్సరాల అనుబంధం నాకు పూసల గారికి. పూసల వీర వెంకటేశ్వరరావు ఆయన పేరు, కానీ అందరికీ పాపులర్ పూసల. ఇక్కడే ఉంటారా సార్ ఆయన? ఇక్కడ లేరు, అక్కడ ఉన్నారు. ఇప్పుడు గుంటూరులో 2 ఏళ్ళు అయింది. అయ్యో సారీ సార్, మీరు చెప్పడం ఇలా అంటే ఏమనుకున్నాను. చేశారు, అక్కడ ఉన్నారు అంటే అది అక్కడ ఇది పైకేగా చూపించింది. ఇలా వెళ్ళిపోయాడు ఆయన తొందరపడి. ఏం చేయను, నా బ్యాడ్ లక్. అంటే నాకంటే పెద్దవాడే అయినా తొందరపడి వెళ్ళిపోయాడు. ఎంతో ఉత్సాహం ఉన్నవాడు, ఎంతో ఎనర్జీ ఉన్నవాడు, ఎంతో స్కిల్ ఉన్నవాడు, అద్భుతమైన రచయిత, అద్భుతమైన నాటకాలు రాశాడు. అన్ని నాటకాలు పెద్ద హిట్లే. అట్లాగే సినిమాలు కూడా ఒక 50 సినిమాలకు సంభాషణలు రాశాడు. అడిషనల్ మన ఇది లేబర్ కమిషనర్గా కూడా రిటైర్ అయ్యాడు. ఇది బాగా మంచి స్నేహం అన్నమాట మాకు. ప్రతిరోజు కలిసేవాడు. రోజు సాయంత్రం అన్ని పనులు చూసుకొని 7:00కో 7:30కో 8:00కో వచ్చేవాడు. మీ మగవాళ్ళకి ఆ వెసులుబాటు ఉంటుంది కదా సార్, లేడీస్కి ఎక్కడ ఉంటుంది చెప్పండి? సరదాగా ఫ్రెండ్స్ వెళ్ళి కలుద్దాం అంటే అవకాశం ఉంటుంది అసలు ఎవరికన్నా? చేసుకోవచ్చు, తప్పే ఉంది. అలాగే మాకు పిల్లలు, వంట, వాళ్ళు వచ్చారు వీళ్ళు వచ్చారు. అయిపోయిన తర్వాత ఈ మధ్య మీరు కూడా కాస్త కాలక్షేపం చేస్తూనే ఉంటారు, మాకు తెలుసు.
సో కబుర్లు చెప్పుకునేవాళ్ళం నాటకాల గురించి దాని గురించి దీని గురించి మాట్లాడుకుంటూ సబ్జెక్ట్ గురించి కొత్త నాటకం రాయని నేను చంపుతూ ఉండేవాడిని. నాటకం రాయడానికి చాలా టైం తీసుకునేవాడు, 3 నెలలు 6 నెలలు ఆ రకంగా చాలా టైం తీసుకునేవాడు. అప్పుడు దాకా దాదాపుగా నాటకం రాసి చాలా కాలం అయింది. ఇది మాట్లాడుకునేవాళ్ళం. వాడు ఏందయ్యా వాడు మిలాతాహం అంటే వాడు మిలాతడు పాడు లేడు, వాడు గొడవ చేస్తాడే అంటే వాడిని అడిగేది, వాడి బతులు అడిగేది, వాడి సబ్జెక్ట్ కూడా ఏమిటో అడగల నేను. అట్లాగే దాని తర్వాత మాకు తెలిసింది ఏంటంటే నెక్స్ట్ డే పేపర్లో కనపడింది. అంతకు ముందు రోజు తెలిస్తే వెళ్ళుండేవాళ్ళం. నజరుద్దీన్ షా, తర్వాత అనుపమ్ ఖేరు, షబనాజ్మీ కూడా ఇక్కడ ఒక 1 woman షో, అంటే 1 man అనకూడదు, 1 woman షో ఆవిడ ఒక్కటే చేసింది. 50 minutes ఎంతో వాళ్ళు కూడా చేశారనేది విన్నాను నేను. అనుపమ్ ఖేర్ కూడా చేశాడు. మన ఎవరు అమితాబ్ బచ్చన్ వచ్చి చాలా ప్రైజ్ చేశాడు, అదని ఇదని చెప్పి. దాంతో ఇంకా నాకు కాస్త ఇంట్రెస్ట్ ఎక్కువైంది, మనం కూడా చెయ్యాలి. అయితే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ సబ్జెక్టులు ఏంటో మాకు తెలియవు, కరెక్ట్గా చెప్పారట. ఆడేది చెప్పేది మనమే రాసుకుందాంలే, మనమే చేసుకుందాం అన్నాడు. అప్పటి నుంచి ఇక దాని మీద మతన మొదలెట్టాం. చివరికి ఒక ఫైనల్ వచ్చి రాత్రి ఒక అద్భుతమైన ఐడియా వచ్చింది బాబు అని అలెగ్జాండర్ కథ చెప్పాడు. ఓకే, బ్రహ్మాండం, చాలా బాగుంది, చేసుకోవచ్చు, మనం వీలుంది. అలెగ్జాండర్ అనేవాడు ఒక రిటైర్డ్ మేజర్. ఆ రిటైర్డ్ మేజర్కి ఒక టెలిఫోన్, ఆ టెలిఫోన్ హెల్ప్ లైన్ అని అందరికీ, దేశం అందరికీ ఇస్తాడు. సో ఎవరెవరికి ఏ సమస్యలు వచ్చినా, ఏ ఇబ్బందులు వచ్చినా, ఏ కష్టాలు వచ్చినా కానీ ఈ అలెగ్జాండర్ హెల్ప్ లైన్కి ఫోన్ చేస్తారు. ఎందుకంటే మంచి మంచి సలహాలు ఇస్తాడు. ఓకే, పోలీసులకి చేయడానికి భయం ఉన్నవాళ్ళు కూడా ఈ అలెగ్జాండర్ గారికి చేస్తారు. వాళ్ళు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఎవరినో మనం బయట నుంచోబెట్టి ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క చేత మాట్లాడిద్దాం, నువ్వేమో లైవ్ చెప్తూ ఉంది కానీ అన్నాడు. ఇది బాగానే ఉందనుకున్నాం. దీంట్లో ఏంటంటే కొన్ని సమస్యలు, ఇవాళ సమకాలీన సామాజిక సమస్యలు ఉన్నాయి. యాసిడ్ దాడులు, ర్యాగింగులు, కులాంతర వివాహాలు, ఆత్మహత్యలు, ఇలాంటి సమస్యలన్నింటినీ జోడించి ఆ సమస్యలకి గురైన వాడిలాగా ఎవరినో ఒక అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళ చేత ఫోన్లు చేయిస్తూ దానికి పరిష్కారం నేను చెబుతూ మాట్లాడుతూ అవి విన్న తర్వాత వాళ్ళకి ఒక మంచి సలహాలు ఇస్తూ ఆ సలహాలు జనానికి బాగా నచ్చుతున్నాయి. అందుకే నా నాటకం హిట్ అయింది. వాళ్ళ చేత మాట్లాడుతున్నాం అన్నారు కదా. సో మొట్టమొదటి ప్రదర్శన వేసినప్పుడు మాత్రం ఒక 9 మందిని తీసుకెళ్లారు. ఆ 9 మంది వాయిస్ ఓవర్స్ పక్కన ఉండి మైక్ పట్టుకొని మాట్లాడారు. ఆ తర్వాత ఇది చాలా కష్టం అనిపించి నాకు ఎప్పటి నుంచో, నేను అమెరికా వెళ్ళినప్పటి నుంచి హాలీవుడ్లో యూనివర్సల్ స్టూడియోలో చాలా షోలు చూసాను నేను. షోలన్నీ ప్రీ రికార్డెడ్ షోస్, ముందే రికార్డ్ చేసి ఉంటుంది. రికార్డ్ చేసింది జస్ట్ పెదాలు కదిలిస్తారు అంతే ఆర్టిస్టులు. పర్ఫెక్ట్గా చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి దాంట్లో, చాలా రిహార్సల్స్ చేసి ఉండాలి, ఎంతో ప్రాక్టీస్ ఉండాలి. చాలా కష్టం అది, మామూలుగా మాట్లాడడం తేలికే. కనుక ఎందుకు ఈ 9 మందిని 10 మందిని వీళ్ళందరినీ తీసుకెళ్ళాం, ఎందుకు మనం రికార్డ్ చేయిస్తే పోతుంది కదా అనుకున్నా. మామూలు వాళ్ళతో రికార్డ్ చేయించాను, అది కూడా బాగా అనిపించలే నాకు. కొంతమంది టీవీ ఆర్టిస్టులు, కొంతమంది స్టేజ్ ఆర్టిస్టులు, ఏ సినిమా ఆర్టిస్టులు చేత, రినోన్డ్ బాగా తెలిసిన ఆర్టిస్టుల చేత చేయిస్తే ఇంకా అది కూడా బాగుంటుంది కదా, నాకు కూడా హెల్ప్ అవుతుందేమో అనిపించింది. అప్పుడు వెంటనే వాళ్ళందరినీ అడిగాను. కోట శ్రీనివాసరావు గారు, రఘుబాబు, అల్లరి నరేషు, సుమ, ఝాన్సీ, సనా, కొండవలస లక్ష్మణరావు, మన ఈవిడ తెలంగాణ శకుంతల గారు, ఇట్లా వీళ్ళందరిని అడిగాను. అందరూ హ్యాపీగా ఒప్పుకున్నారు. అందరికీ స్టేజ్ అంటే కాస్త బాగా ఇంట్రెస్ట్. కనుక మేము చేయలేని పని నువ్వు చేస్తున్నావురా అంటాడు అప్పటికి కోటన్న. వచ్చి అందరూ చక్కగా థియేటర్కి వచ్చారు, అందరూ చెప్పేశారు. అన్ని వాయిసెస్ రికార్డ్ చేసేసాం. రికార్డ్ చేసిన తర్వాత చక్కగా అది చేయడానికి ఒక ఆపరేటర్ కావాలి. దానికి మాకు ఒక ఆర్టిస్ట్, ఇప్పుడు అప్కమింగ్ ఆర్టిస్ట్ ఒకడు శ్రీగిరి అనే దొరికాడు. బాగా ప్రాక్టీస్ చేశాడు, పర్ఫెక్ట్గా చేస్తాడు. అతను లేకపోతే నేను నాటకం వేయలేను. ఎందుకంటే ఆ వాయిస్ ఓవర్స్ వస్తూ ఉంటే నేను లైవ్ మాట్లాడుతూ ఉంటాను. కనుక టెలిఫోన్ అటు కట్ కాగానే నేను మాట్లాడతాను. నా మాట్లాడడం అయిపోగానే మళ్ళీ టెలిఫోన్ స్టార్ట్ అవ్వాలి. అది అనమాట DVD దాంట్లో రికార్డ్ చేసుకుని ఆపరేట్ చేస్తూ ఉంటాను. దీని మధ్యలో మళ్ళీ ఒక సెంటిమెంట్ తగిలిచ్చాం, ఇవన్నీ మళ్ళీ కొన్ని కామెడీలు తగిలిచ్చాం. ఇవన్నీ చాలా హిదేసిగా ఉంటాయి. వాయిస్ ఓవర్స్ కూడా చప్పట్లు వస్తాయి కొన్ని చోట్ల. అంత బాగా రసవత్తరంగా వచ్చింది. ఒక కొడుకు మాట్లాడడం, ఒక స్నేహితుడు మాట్లాడడం, ఇట్లాగా ఇవన్నీ మాట్లాడడం. తర్వాత ఫైనల్గా ఒక సెంటిమెంట్ దాంట్లో జోడించి, ఓ స్నేహితుడు, ఆ స్నేహితుడు కొడుకు, వాడు ఆర్మీలో పనిచేయడం, ఇట్లా ఇవన్నీ చేసేసి మొత్తానికి
అట్లా ఫినిషింగ్ చాలా రసవత్తరంగా నవరసభరితంగా తయారు చేసుకున్నాం, ఆడుతూ ఉన్నాం. తర్వాత మొట్టమొదటి 60 నిమిషాలు చేసాం, ఆ తర్వాత 75 నిమిషాలు చేసి, అంటే ఇంకొక సమస్య కలుపుకోవడం, ఇంకొక సమస్య యాడ్ చేసుకోవడం, మా చేతిలో పనే కదా, ఇంకొకళ్ళని పిలిచేయండి, వాళ్ళ చేత రికార్డ్ చేయించి వాళ్ళు పెట్టేసాడు. సో 100 నిమిషాలు చేసాం. సో 100 minutes 1 man షో అనేది పాపులర్ అయిపోయింది అలెగ్జాండర్ బాగా. ఇది చేసుకుంటూ ఉండగా ఇప్పటికి 66 ప్రదర్శనలు ఇచ్చాను. ఒక 25-30 ప్రదర్శనలు అయ్యేప్పటికి పోసలు అనేవాడు నన్ను మామూలుగా బాబు బాబు అని పిలుస్తుండేవాడు. మా ఇంట్లో నన్ను పెద్దబాబు అని పిలుస్తారు. మనం సినిమా తీసుకుందాం బాబు, సినిమా చేసుకుందాం, 2-3 కెమెరాలు పెట్టుకుని చక్కగా సినిమా చేసుకుందాం, ఎక్కడైనా లొకేషన్ పెట్టుకుని అనేవాడు. మామూలుగా థియేటర్లో కాదు, థియేటర్లో చాలామంది తీశారు కానీ అవి పర్ఫెక్ట్గా రావు కదా, మధ్యలో గ్యాప్స్ వస్తుంటాయి, ఎవడో ఒకటి నడిచి వెళ్తుంటాడు, వాడు వస్తుంటాడు, డిస్టర్బెన్సెస్ ఉంటాయి. అందుకని పర్ఫెక్ట్గా పక్కాగా చేసుకుందాం అనే ఒక ఆలోచన ఎప్పటి నుంచి అనేవాడు పాపం. కానీ బ్యాడ్ లక్ ఏంటంటే 2 years బ్యాక్ చనిపోయాడు. సో అది నాకు మనసులో ఉంది, చెయ్యాలి, దీన్ని ఏ విధంగా చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఒక నాకు అచీవ్మెంట్. 100 నిమిషాలు నేను ఒక్కడనే చేశానంటే ఇట్స్ ఎన్ అచీవ్మెంట్. ఈ అచీవ్మెంట్ని కాపాడుకోవాలి నేను, నా తరతరాలు, నా బిడ్డలు, నా మనవరాళ్ళు వీళ్ళు కూడా, ఇదిగో మావాడు ఇదిగో ఒక 1 man షో 100 నిమిషాలు చేశాడు అనుకోవాలి, అది ఒక సినిమాగా తీసుకుందాం. అంతేగాని దాని మీద డబ్బు ఆశ కాదు, దాని మీద కొంత డబ్బు ఖర్చు పెట్టాలి, తప్పదు సినిమా తీయడం అంటే అని మొత్తానికి దాన్ని తయారు చేసుకొని, ఎవరా అంటే నాటకాలు నేనే డైరెక్ట్ చేసుకుంటాను కానీ సినిమా అనేది 24 క్రాఫ్ట్ల మీద సంపూర్ణమైన అవగాహన ఉన్నవాడే చేయగలడు కనుక నాకు బాగా స్నేహంగా ఉండేవాడు అందులో ధవళ సత్యం గారు. ఆయన కూడా బాగా స్నేహంగా ఉంటాడు. ఆయన అడిగాను, బాగుంది, చాలా బాగుంది. ఆయన పూసల గారికి కూడా బాగా మిత్రుడే, వాళ్ళిద్దరు కూడా మంచి కాంటాక్ట్స్ ఉన్నాయి. చేద్దాం, పూసల ఎటు లేడు కదా, పూసల కోసం ఏదో ఒకటి చేయాలి అనుకున్నాను నేను కూడా, చేద్దాం అన్నాడు. ఇద్దరం కలుసుకున్నాం, మాట్లాడాం. ఏ అక్షరమో మార్చలా, ఆయన రాసిందంతా యాజ్ ఇట్ ఈజ్గానే చేసాం. ఇంకా అక్కడక్కడ కొద్దిగా యాడ్ చేసాం, కొంచెం యాడ్ చేసాం అంతే. పక్కా ఫీచర్ ఫిలిం లాగా చేసి చాలా బాగా చేశాడు ఆయన, ధవళ సత్యం గారు. 2 గంటలు వచ్చింది, ఒక 4 నిమిషాలు తక్కువ 2 గంటలు వచ్చింది. ఎందుకంటే ఈ షార్ట్స్ డివిజన్ ఇవన్నీ ఉంటాయి కదా, సో దీనివల్ల ఇంకొంచెం పెరిగింది. అద్భుతంగా వచ్చింది. మొన్న December 30వ తారీఖు సెన్సార్ కూడా చేయించాను. ఆ తర్వాత నాకు ఉద్దేశం ఏంటంటే కేవలం మనం ఒక లైబ్రరీ కాపీ లాగా పెట్టుకోవడమే కాకుండా కొన్ని అవార్డ్స్ కూడా పంపిద్దాం. నేను ఒక్కడనే కదా చేశాను. ఇప్పుడు 40 ఏళ్ల క్రితం సునీల్ దత్ గారు యాదే అనే ఒక సినిమా తీశాడు, ఆయన ఒక్కడే యాక్ట్ చేస్తూ, అది రిలీజ్ చేశాడు. ఆయన హీరో. సో హీరోయిన్ కాదు కదా, నేను క్యారెక్టర్ ఆర్టిస్ట్ని. ఈ క్యారెక్టర్ ఆర్టిస్ట్ చేసింది ఒక 1 man షో అంటే ఎవరు కొంటారు, ఎవరు రిలీజ్ చేస్తారు? అథవా ఎవడన్నా రిలీజ్ చేసినా ఒక థియేటర్లో ఒక జేపీ గాడే ఉన్నాడంటే ఎవరు చూస్తారా? చూడరు కదా, అది తెలుసు నాకు. సో నా మీద నాకు అది ఉంది, ఎందుకంటే నార్మల్గా ఉండడమే కదా ఇప్పుడు చిన్నప్పటి నుంచి. కనుక కేవలం కొన్ని అవార్డ్స్కి పంపిద్దాం అనుకున్నాను, అవార్డ్స్కి పంపిస్తున్నాను. నేషనల్ అవార్డ్స్కి పంపాను, పాపం ఏమి రాలేదు. సరే, కొన్ని నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఫెస్టివల్స్ కూడా పంపిస్తున్నాను. ఎప్పుడన్నా ఏదన్నా ఎవరికైనా ఇష్టం ఉంటుందేమో, నచ్చుతుందేమో, వస్తుందేమో, అది నాకు ఇంకా తెలియదు. జస్ట్ ఇప్పుడే ప్రారంభించాను, అది మాత్రం వచ్చా. కాకపోతే ఏంటంటే ఇండస్ట్రీలో అందరికీ చూపించాలనే ఒక కోరిక మాత్రం నాకు ఉంది. అన్ని క్రాఫ్ట్స్ వాళ్ళకి, డైరెక్టర్లకి, ప్రొడ్యూసర్లకి, ఆర్టిస్టులకి అందరికీ చూపించాలి. అంటే వాట్ ఈస్ జేపీ అనే విషయం చూపించాలి వాళ్ళకి. అంటే కొన్ని మోసంలో పోసిన పాత్రలు మాత్రమే చేస్తున్నాను ఇప్పుడు. సో ఆల్రౌండ్ ఎబిలిటీస్ చూపించగలిగిన క్యారెక్టర్ అది అందరికీ చూపించాలని కోరిక నాకు, ఫ్రీగానే అందరికీ షోస్ వేసి చూపిద్దామని కోరిక. అది ఇంకా తీరల, ఇంకా అందరూ చూడడం సంభవించలేదు. ఈ లోపల ఏదో రావడం, ఏదో షూటింగ్ రావడం, చేసుకోవడం ఇలా జరుగుతూ ఉన్నాయి. అందరికీ చూపిస్తాను వీలైనంత వరకు, మిగిలిన వాళ్ళందరికీ కూడా షేర్స్ వేసి చూపిస్తాను. ఆ తర్వాత దాన్ని అలా ప్రిజర్వ్ చేసుకుంటాను. ఎవరికైనా ఏదైనా నచ్చి ఏదైనా ఒక ప్రైజు అవార్డు ఇచ్చాడనుకో సంతోషం, ఇవ్వకపోయినా సంతోషమే. ఎందుకంటే నా బిడ్డ నాకు వద్దు కదా, గొప్పది కదా. బట్ ఇప్పటికి ఆల్రెడీ ఏదో 2 షోలు వేశాను, చూశారు, కొంతమంది చూశారు, డైరెక్టర్లు చూశారు, ఆర్టిస్టులు చూశారు, చాలా థ్రిల్లింగ్గా కూడా ఫీల్ అయ్యారు. ఏమాత్రం ఒక్కడు అనే మాకు అర్థం కాలేదండి, ఎక్కడ బోరు కూడా కొట్టలేదు, అలా హ్యాపీగా జరిగిపోతూనే ఉంది. క్లైమాక్స్ చాలా థ్రిల్లింగ్గా ఉంది, చాలా హ్యాపీగా ఉంది, చాలా సంతోషం. అట్లాగే మిగతా వాళ్ళందరూ చూస్తారని, చూసి ఆనందిస్తారని, నన్ను ఆశీర్వదిస్తారని కూడా నేను ఆలోచిస్తున్నాను. And for more videos, please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to
iDream Media, iDream ki iDream team అందరికి huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.